మాట్లాడుకున్నాం. ప్రియులారా, ఈ రోజు కూడా ఒక మంచి వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఇది మనందరి జీవితాలకి చాలా అవసరం. అంటే ఆత్మీయంగా గాను, శారీరకంగా గాను ఈ వాక్యం మనందరి జీవితాలు ఈరోజు ధ్యానించుకోబోయేది మనందరి జీవితాల్లో చాలా చాలా అవసరం. చిన్న వాక్యమే కానీ చాలా బలమైన మాటలు. సో, అందరూ జాగ్రత్తగా వింటారని నేను నమ్ముతున్నాను. మీరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను జాగ్రత్తగా వినాలని. ప్రియులారా, కీర్తనలు 73వ కీర్తన, బైబిల్ ఉన్నవారు ఎవరైనా గాని ఓపెన్ చేయండి. 73వ కీర్తన 25వ వచనం. ఈరోజు మనము 73వ కీర్తన కోసం మాట్లాడుకోబోతున్నాం. అందులో 25వ వచనంతో మనం ప్రారంభించుదాం. నేను చదువుతాను. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. ప్రియులారా, ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నార్మల్గా ఈ ఒక్క వాక్యాన్ని ఇలా మనం చదువుతున్నప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది. చాలా ఆదరించే మాట, ధైర్యపరిచే మాట. ఏంటంటే, ప్రభువా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఈ లోకంలో నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఈ ఈ మాట ఆసాప్ అనే భక్తుడు రాశాడు. ఈ కీర్తన ఆసాప్ అనే భక్తుడు రాశాడు, కీర్తనకారుడు రాశాడు. ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఈ మాట రాశాడో తెలుసా? తన జీవితంలో చాలా సంఘర్షణలు జరుగుతున్నాయి. చాలా సంఘర్షణలు, చాలా ఇబ్బందులు, చాలా ప్రతికూలమైన పరిస్థితులు, కొన్ని కఠినకరమైన పరిస్థితుల మధ్య నడిపించబడుతున్నప్పుడు ఈ మాటలు అనేవి రాయబడి ఉన్నాయి. ఈ మాటలు రాశాడు. ఏమని రాశాడు? ప్రభా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. తన నడుస్తున్న సంఘర్షణలకు, తను ప్రయాణిస్తున్న ఆ ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో ఈ మాట అతనికి సమాధానం అన్నమాట. ఈ మాట అతనికి సమాధానం. అలాగే ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో, అది ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ, మనం కూడా చాలా సంఘర్షణల మధ్యలో, చాలా ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో మనం కూడా నడుస్తూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్య మనకు ధైర్యాన్ని ఇచ్చే మాట, మనల్ని ఓదార్చే మాట, లేకపోతే మనల్ని మరలా బూస్టప్ చేసే మాట ఏంటంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా? ఈ లోకంలో నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అని ఈ మాట చాలా ధైర్యపరుస్తుంది. ప్రియులరా, ఇంకా మనం వాక్యంలోకి వెళ్దాం. ఈ 73వ కీర్తనలో మనము చాలా నేర్చుకోబోతున్నాం. ఈ 73వ కీర్తనలో ఎలా రాశారు, ఏంటి, పరిస్థితులు ఏంటి కూడా మనం తెలుసుకోబోతున్నాం. మీకు ఈ వాక్యం అర్థం అవ్వాలని ముందుగా ఇది నేను మీకు చెప్పడం జరిగింది. మరొకసారి మనము ఈ కీర్తన రాసింది ఆసాపు అనే భక్తుడు. అయితే ఈ ఆసాపు బైబిల్లో ఎక్కడ ఉంటాడు? ఈ ఆసాపు బైబిల్ ఎక్కడ ఉంటాడు? అసలు ఆసాపు గారు ఎన్ని కీర్తనలు రాశారు? అలా చదువుకుంటూ మనం మరలా ఈ కీర్తన దగ్గరికి వద్దాం. ఎందుకంటే మనము ఒక వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యము ఎటువంటి పరిస్థితుల్లో రాయబడింది, ఆ వాక్యం రాసిన భక్తుడు, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అయితే ఈ ఆసాపు ఎక్కడ ఉంటాడు? ఈ భక్తుడు బైబిల్లో మనకి ఎక్కడ కనిపిస్తాడంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయంలో, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయంలో, ఎవరో మైక్ ఆన్ చేశారు, కొంచెం మ్యూట్ లో పెడతారు. ప్రశాంత్ మైక్ ఓకే. సో 25వ అధ్యాయము 1వ వచనం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ వచనం 1వ వచనం, 354వ పేజీ. మరియు దావీదును, సైన్యాధిపతులను, ఆసాపు, హేమాను, యోదూతను అను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించినట్లుగా నియమించిరి. ఇక్కడ దేవుణ్ణి ఆరాధించే గుంపు ఇది. ఒక విధంగా చెప్పాలంటే సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి దేవుణ్ణి ఆరాధించే గుంపు అనమాట. సేవ నిమిత్తమై ఆరాధించడానికి, స్వరమండలము, సితారా వాయించడానికి ప్రత్యేకపరిచిన గుంపులో ఈ ఆసాపు మనకు కనిపిస్తాడు. అయితే ఏంటి ఇక్కడ సందర్భం? ఈ గుంపు ఎందుకు ప్రత్యేకపరచబడిందంటే, ఆనాడు దావీదు, అబ్రహాము ఎక్కడైతే బలి అర్పించాడో అక్కడ మందిరం కట్టాలనుకుంటాడు ఆ ప్రదేశంలో. అయితే దేవుడు అంటాడు, నీ తర్వాత నీ కడుపును పుట్టిన కుమారుడు
ఆ మందిరాన్ని కడతాడు. సో ఆ మందిరం కట్టిన తర్వాత ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు, ఆ మందిరం కట్టిన తర్వాత ఆరాధించడానికి సుమారుగా 7వ వచనంలో కూడా ఉంటది. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడునున్న ప్రవీణులైన పాఠకుల లెక్క 288 మంది. వీళ్ళందరూ ఏర్పాటు చేయబడ్డారు. ఈ 288 మంది ఏర్పాటు చేయబడ్డారు. ఈ 288 మంది ఏర్పాటు చేయబడిన వారిలో చెప్పాలంటే దావీదు ఒక పోస్ట్ రిలీజ్ చేశాడు. మనకి జాబ్ నోటిఫికేషన్ ఎలా రిలీజ్ చేస్తారో అలా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అందులో సెలెక్ట్ అయిన వ్యక్తి ఆసాఫ్. ఈ 288 మంది నియమించబడ్డారు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి కీర్తించడానికి, లేకపోతే సేవ నిమిత్తమే ప్రత్యేకపరచుకోవడానికి ఈ 288 మంది నియమించబడ్డారు. ఈ 288 మంది ఎవరైతే ఉన్నారో వీరందరిలో కల్లా ఒక్క ఆసాపు మాత్రమే ఈ కీర్తనల భాగంలో చోటు సంపాదించుకున్నాడు. మరలా చెప్తున్నాను, ఈ 288 మంది మొత్తం ఉంటుండగా ఒక్క ఆసాపు మాత్రమే ఈ కీర్తనల భాగంలో చోటు సంపాదించుకున్నాడు. అంటే ఈ వ్యక్తి జీవితం ఒక 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 రకమైన సందేశాన్ని మనకి ఇస్తుంది. ఏదో ప్రత్యేకత ఉంది, అది కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ ఇంకో దగ్గర ఉంటుంది, 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 30వ వచనంలో హిజ్కియా అంటాడు, దావీదును దీర్ఘదర్శి అయిన ఆసాపు కీర్తనలు మీరందరూ పాడండి ఆరాధించడానికి అని అంటాడు. అంటే దావీదు కీర్తనలతో సమముగా ఈ ఆసాపు కీర్తనలు కూడా మీరు పాడండి అని హిజ్కియా అంటాడు. ప్రియులారా, ఈ ఆసాప్ అనే వ్యక్తి, ఈ భక్తుడు 73వ కీర్తన నుంచి 83వ కీర్తన వరకు మొత్తం ఈ కీర్తనలన్నీ ఆయనే రాశాడు. మీరు ఆ కీర్తనలన్నీ చదివితే అన్ని ఒకే శైలిలో ఉంటాయి, అన్ని ఇంచుమించుగా ఒకే శైలిలో రాయబడి ఉంటాయి. ప్రియులారా, సుమారుగా 1000 సంవత్సరాల క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఈ కీర్తనలు రాయబడాయి. కానీ అప్పుడు రాయబడిన కీర్తనలో ఇప్పుడు నేటి ఆ యొక్క భక్తుల జీవితానికి, లేకపోతే నేటి యొక్క క్రైస్తవ సమాజానికి ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతున్నాయో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇది ఆసాపు గారి యొక్క చరిత్ర. మనకు ఆసాపు గారు ఎక్కడ కనిపిస్తారు. ప్రియులారా, ఈ 288 మందిలో ఇతను కీర్తన గ్రంథంలో చోటు సంపాదించుకున్నాడు. సుమారుగా 10 నుంచి 12 కీర్తనల మధ్యలో రాశాడు. ఇటువంటి పరిస్థితుల మధ్యలో స్పెషాలిటీ అంటే ఈ 73వ కీర్తన మొదటి కీర్తన, ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఈ 73వ కీర్తన చదివితే ఈ భక్తుని యొక్క ఆలోచనలు, ఈ 73వ కీర్తన చదివితే ఈ భక్తుని యొక్క తలంపులు, తన పడుతున్న ఆ మానసిక సంఘర్షణ, తన పడుతున్న ఆ ప్రతికూలమైన పరిస్థితుల మధ్య నడిపించబడుతున్న ఆ విషయాలు మనకు క్లియర్ గా అర్థమవుతాయి. అందుకోసమే ఈరోజు ఈ 73వ కీర్తన మనము వివరించుకోబోతున్నాం. బైబిల్లో ఉన్న వారందరూ 73వ కీర్తన తీసి పెట్టుకోండి. మనము పాయింట్ చదువుకుంటూ వద్దాం, ధ్యానించుకుంటూ వద్దాం. ప్రియులారా, 73వ కీర్తన 489వ పేజీ, ఆసాపు రాసిన మొదటి కీర్తనలో ఇక్కడ చదువుతాను. ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. మొదటి 2 వచనాలు. ఈ ఆసాపు రాసిన ఈ 73వ కీర్తనని కొన్ని భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటిది కాలుజారి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఆయన పడుతున్న బాధ ఏంటి, మొదటిది. రెండో భాగంగా ఒక్కొక్కసారి విశ్వాసులుగా ఉంటే అవిశ్వాసంలోకి ఎలా వెళ్ళిపోతాం, రెండోది. మూడోది, ఇతను మరలా అవిశ్వాసంలోకి వెళ్ళి ఎలా రియలైజ్ అయ్యాడు, ఎలా తెలుసుకున్నాడు. నాలుగవది, ఒక గొప్ప సారాంశం చెప్తున్నాడు, కంక్లూజన్, గొప్ప సారాంశం, ఒక గొప్ప ముగింపు ఈ భక్తి జీవితాలకు చెప్తున్నాడు. ఏంటో ముగింపు మాట్లాడుకుందాం. మొదటగా ఈయన మొదటి 2 వచనాల్లో మనకు అర్థమవుతుంది. 2వ వచనంలో ప్రత్యేకించి, నా పాదములు జారుట కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. ఈయన ఇంత మంచి భక్తుడు, ఈయన కీర్తనలు రాశాడు, ఇంత భక్తి జీవితంలో గడుపుతున్నాడు, బైబిల్ గ్రంథంలో చోటు సంపాదించుకున్నాడంటే నిజంగా గొప్ప జీవితమే జీవించాడని చెప్పాలి. ఇటువంటి భక్తుడు కూడా చెప్తున్నాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. ఆయన అడుగులు అనేవి జారిపోవడానికి రెడీగా ఉన్నాయంట. ఆయన పాదములు జారటకి సిద్ధమయ్యాయంట. ఎందుకు, కారణం ఏంటి? అసలు ఈ భక్తుని యొక్క అడుగులు తన భక్తి జీవితంలో జారడానికి, లేకపోతే తన శారీరక జీవితంలో దేవునిలో నడుస్తున్న ఈ వ్యక్తి తన అడుగులు జారడానికి, లేకపోతే తన పాదములు జారడానికి సిద్ధమయ్యాయంటే అతను చూస్తున్న పరిస్థితులు ఏంటి, అతను నడిపించబడుతున్న పరిస్థితులు ఏంటి ఒకసారి ఆలోచన చేయాలి. ఎస్ ప్రియులారా, ఈ కీర్తన సింపుల్ గా చెప్పాలంటే, దేవుని నమ్ముకున్న మనకెందుకు ఇలా జరుగుతుంది, నమ్మని వారు ఎందుకు అలా ఉన్నారు అనేది ఈ కీర్తన యొక్క సారాంశం.
అవును కదా! చాలా సార్లు మీరు మరలా ఆ మూడో వచనం నుంచి అలా చదువుకుంటూ వస్తే, అలా చదువుకుంటూ వస్తే 12 వచనం వరకు ఇక్కడ కొంత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక ఎలా చెప్పాలంటే కొంతమంది ఆహ్, ప్రజల కోసం ఈ ర కొంత ప్ర కొ ఒక రకమైన ప్రజల కోసం ఇది రాయబడి ఉంది. ప్రియులారా, చాలా జీవితంలో భక్తి జీవితంలో మీకు సింపుల్‌గా అర్థమైనట్టు చెప్తాను. మన భక్తి జీవితంలో మనం చాలా సార్లు అనుకుంటామండి. దేవుడిని నమ్ముకున్నాం. ప్రార్థనలు చేస్తున్నాం. వాక్యాలు వింటున్నాం. వాక్యం చెప్తున్నాం. సువార్తకెళ్తున్నాం. భక్తి జీవితంలో కాస్తో కోస్తో ఈ పాడైపోయిన ప్రపంచంలో కాస్తో కోస్తో కొంత మంచిలో మనం అంత మంచోళ్ళం కాకపోవచ్చు. అట్‌లీస్ట్ ఎంతో కొంత మంచిగా మనం ప్రవర్తిస్తున్నాం. అయినా మన జీవితాలు ఎందుకిలా ఉంటున్నాయి? కొంతమంది జీవితాలు ఎందుకంత గొప్పగా ఉంటున్నాయి? వాళ్ళు దేవుడిని నమ్మరు. లేకపోతే భక్తి జీవితంలో అంత స్ట్రాంగ్‌గా ఉండరు. ఇంకా చెప్పాలంటే అన్యాయం చేసిన వాడిది ఈ రోజుల్లో రోజులు. అవునా కాదండి? నిజంగా చెప్పండి. ఈ రోజుల్లో ఎవడైతే అన్యాయం చేస్తాడో వాడివే రోజులు. మీరు నీతిగా, నిజాయితీగా ఉంటానంటే రోజులు గడవవు. అది పనిచేస్తున్న ఆఫీసులో అవ్వచ్చు, పనిచేస్తున్న ప్రాంతంలో అవ్వచ్చు, సేవ చేస్తున్న ప్రదేశంలో అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగాలు చేస్తున్న ప్రదేశంలో అవ్వచ్చు, వ్యాపారం చేస్తున్న ప్రదేశాలు అవ్వచ్చు. మీరు ఎక్కడ ఏది తీయండి, ఎక్కడికెళ్ళండి ఒకటే ఉంటది. ఏంటంటే అన్యాయం చేసిన వాడివే ఈ రోజుల్లో రోజులు. అంతే. న్యాయంగా నడుచుకున్న వాడివి ఈ రోజుల్లో రోజులనేవి కావు. మనకు బాగా తెలిసిన విషయమే. ఇక్కడ భక్తుడు కూడా అదే ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ భక్తుడు ఆసాపు అనే భక్తుడు కూడా అదే ఫీల్ అవుతున్నాడు. ఎంత భక్తిపరుడు, ఎంత ఎంత దేవునిలో నడిచినవాడు, ఎంత దేవుణ్ణి అర్థం చేసుకున్నవాడు ఇక్కడ చెప్తున్నాడు. నా అడుగులు జార సిద్ధమాయి, నా పాదములు జారిపోవడానికి రెడీగా ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఈ మూడో వచనం నుంచి అలా చదువుకుంటూ వస్తే, భక్తిహీనుల క్షేమం నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతన లేవు. వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలుగవు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. ఎందుకు బాధపడుతున్నాడంటే ఇక్కడ క్లియర్‌గా రాసుంది. ఎంత భక్తి చేస్తున్నాం, ఎంత ఇది చేస్తున్నాం, మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ పేదరికం, మాకెందుకు ఈ పరిస్థితులు, మాకెందుకు ఈ శ్రమలు. నేను ఒక్కసారి లోకం వైపు వెళ్ళి లోకాన్ని చూసినప్పుడు, భక్తిహీనులు చూసినప్పుడు, లేకపోతే దేవుణ్ణి పూర్తిగా నమ్మని వారు, లేకపోతే అన్యాయంగా బ్రతుకుతున్న వారిని చూసినప్పుడు, వారి జీవితాలు చూసినప్పుడు, వారి జీవితాల్లో ఆనందం ఉంది, వారి జీవితాల్లో సంతోషం ఉంది, వారి జీవితాల్లో ఎదుగుదల ఉంది, వారికి ఏ తెగులు లేదు. వాళ్ళకున్న పరిస్థితులన్నీ చాలా మంచిగా ఉన్నాయి. ప్రియులారా, మన జీవితంలో మనం ఎన్నో సార్లు ఈ ప్రశ్న వేసుకొని ఉంటాం. మీరు నాకన్నా వయసులో పెద్దవారు చాలా మంది ఉన్నారు. మీరు పిల్లల్ని పెంచారు, చదివించారు, పెద్ద చేశారు, పెళ్ళిళ్ళు చేశారు. ఇంకొంతమంది పిల్లల్ని చదివిస్తున్నారు. ఏండి, మీరు నాకన్నా వయసులో గాని, అనుభవంలో గాని చాలా పెద్దవారు ఉన్నారు. మీ జీవితాల్లో ఎన్నో సార్లు ఈ ఆలోచనలు వచ్చుంటాయి. ఖచ్చితంగా. అరే! దేవుడిని నమ్ముకున్నాం. మన పరిస్థితి ఈ విధంగా నడిపించబడుతుంది. కానీ దేవుడిని నమ్మనోడు ఈ రోజుల్లో ఎలా బతుకుతున్నార్రా బాబు! అంటే అన్యాయం చేసినోడు ఎంత నీట్‌గా, దర్జాగా బతుకుతున్నాడు, ఎంత సంతోషంగా బతుకుతున్నాడు, ఎంత దీనిగా బతుకుతున్నాడని చాలా సార్లు మన జీవితాల్లో కూడా అనుకునుంటాం. మీరు అనుకున్నారో లేమో తెలీదు గానీ, నేనైతే మాత్రం కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని పరిస్థితులు చూసి అనుకున్నాను. అరే! వీళ్ళెంత దీనిగా ఉంటున్నారో, వీళ్ళు ఎంత ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో, బట్ స్టిల్ అయినా గాని వీళ్ళెంత ఇలా నడిపించబడుతున్నారో. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందేమో అనుకున్నా చాలా సార్లు. మీరు కూడా చాలా సార్లు, చాలా సందర్భాల్లో అనుకునుంటారు కదండీ! మనం కూడా చాలా సందర్భాల్లో అనుకునుంటాం. మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు చూసి, వీడెంత అన్యాయం చేస్తున్నా వీడికేంట్రా బాబు రోజులు ఇలా గడుస్తున్నాయి. మన పరిస్థితి ఎలా ఉంది అని చాలా సార్లు మనం అనుకుంటుంటాం. ఇక్కడ భక్తుడు కూడా అలానే అనుకున్నాడు ఆసాపు గారు. తన కాలు జారడానికి సిద్ధమవ్వడానికి, లేకపోతే తన కాలు జారే పరిస్థితులు రావడానికి కారణం ఏంటో తెలుసా? మరలా చదువుతున్నాను చూడండి. భక్తిహీనుల క్షేమం నాకు కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతన లేవు. వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలిగే ఇబ్బందులేవి వారికి కలగడం లేదు. ఇతరులకు కలుగు తెగుళ్ళేవి వారికి కలగడం లేదు. వాళ్ళైతే దర్జాగా జీవిస్తున్నారు. ఈ లోకంలో ప్రస్తుత ప్రపంచంలో కూడా అదే నడుస్తుంది. ఎవరైతే అన్యాయం చేస్తారో వాడు దర్జాగా జీవిస్తాడు. ఏంటి ఈ రోజు 1,00,00,000 దోచుకున్నోడు, వేల కోట్లు దోచుకున్నోడు కూడా దర్జాగా ఉంటాడు. మనందరికీ తెలుసు విజయ్ మాల్యా కొన్ని కొన్ని వేల కోట్లు కొల్లగొట్టాడు మన ఇండియన్ బ్యాంకుల దగ్గర. అది చెప్పాలంటే మనకు ఆ మధ్యన ఒక 5, 6 సంవత్సరాల క్రితం మనకి చాలా కటింగ్స్ అయ్యేవి. అది ఏ బ్యాంక్ అని కాకండి. ఏ బ్యాంక్ అయినా గాని మనకి చాలా కటింగ్స్ అయ్యేవి. రూ. 250, 300 అనవసరంగా కటింగ్ చేశారు. ఎందుకు చేశారు తెలుసా? కస్టమర్లందరి దగ్గర వాడు బ్యాంకులకి ఎగ్గొట్టేసి వెళ్ళిపోయాడు. ఆ డబ్బులు మనతో కట్టించుకున్నారు. కానీ ఈ రోజు మొన్న రీసెంట్‌గా జరిగిన అతను చేసిన పరిస్థితి ఏంటో తెలుసా? ఎవరైతే ఆయన పైన కేసేసారో గవర్నమెంట్, ఆయన మన తిరిగి గవర్నమెంట్ పైన కేసేసాడు. పిల్లరా, అన్యాయం చేసినోడు ఈరోజు చాలా దర్జాగా బతుకుతున్నాడు. మనందరికి తెలుసు. హత్యలు చేసినోడు దర్జాగా బతుకుతున్నాడు. లేకపోతే
మీరు ఏ విధమైన తీయండి ఏంటి, మనిషిని చంపినోడు, హత్యలు చేసినోడు, మోసం చేసినోడు, అబద్ధం ఆడినోడు, అన్యాయంగా దోచుకుంటున్నాడు, దర్జాగా బతుకుతున్నాడు. ఏంటి, దేవునిలో ఉన్న పిల్లలంగా మనం ఒక్కొక్కసారి ప్రతికూలమైన పరిస్థితులు గుండా నడిపించబడుతున్నాం. కరెక్టే. భక్తుడు వీళ్ళ కొన్ని వేల సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితము రాయబడిన మాటలు నేటి సమాజానికి ఎలా ప్రతిబింబిస్తున్నాయి, ఎలా వర్తిస్తున్నాయో ఒకసారి చూడండి. నిజంగా దేవుని వాక్యం ఎంత గొప్పది కదా. ఇంకా చదువుకుంటూ వద్దాం. వీళ్ళరా, కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రం వలె వాళ్ళు బలత్కారం ధరించుకున్నారు, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయ ఆలోచనలు బయటకు కానవచ్చుచున్నవి, ఎగతాళి చేయొచ్చు, బలత్కారం చేయొచ్చు, జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వంగా మాట్లాడుదురు, ఆకాశము తట్టు ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయను, వారి జనము వారి పక్షమున వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. అంటే ఇలా వివరించుకుంటూ వస్తుండ పరిస్థితులు ఎలా ఉంటాయి మనం కూడా చూస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులే ఒకప్పుడు భక్తుడు చూశాడు. ఇప్పుడు ఏ పరిస్థితులే జరుగుతున్నాయో సమాజంలో, ఒకప్పుడు భక్తుడు కూడా అదే చూశాడు. వాళ్ళు బాగుపడమే కాదు, ఓకే ఫైన్, వాళ్ళు మోసం చేసి ఏదో చేసి బతుకుతున్నారు, కానీ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటది అంటే చాలా గర్వంగా ఉంటది. వాళ్ళ కళ్ళు మరకలే, అంటే మన అచ్చ తెలుగులో చెప్పాలంటే నెత్తికి ఉన్నాయి అని అంటున్నాడు. నిజమే కదా. మనం చుట్టుపక్కల పరిస్థితులు చూస్తున్నప్పుడు ఒక్కోసారి వాళ్ళు అన్యాయం చేసి బతకడమే కాకుండా ఎలా బతుకుతారంటే వీళ్ళరా చాలా గర్వంగా, డాంబంగా, చాలా వాళ్ళేదో పైనుంచి దిగొచ్చినట్టు. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. భక్తుడు కూడా ఆ రోజు ఇలానే చూశాడు. ఇవన్నీ చూసినప్పుడు భక్తుడు ఏమనుకున్నాడంటే, తన పాదాలు జారడానికి సిద్ధం అవడానికి కారణం ఎందుకు అంటే ఇవన్నీ చూస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఎంత భక్తిగా ఉన్నాము, ఎంత ఇవి చేస్తున్నాం, పరిస్థితి ఎందుకు, నేనెందుకు ఇలా నడిపించబడుతున్నాను, భక్తిహీనులు ఈ సమాజంలో దేవుని నమ్మని వారు, అన్యాయాలు చేస్తున్న వారు, మోసం చేస్తున్నవారు, వాళ్ళు ఎందుకు అంత గొప్పగా ఉన్నారు, ఏంటి దేవుడా, ఏంటి పరిస్థితి అని మనసులో బాధ, మనసులో ఒక ఆలోచన తొలిచేస్తుంది తనకి. అవే ఈ మాటలు. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాం. 11వ వచనము, 12వ వచనం చూసుకో. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకుంటారు. మనం చాలాసార్లు అనుకుంటాం ఈ మాటని, వాళ్ళు దేవుని నమ్మారని మనం పక్కన పెడితే, వాళ్ళంత అన్యాయం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు, వాళ్ళు చాలా సమాధానంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. నా జీవితంలో సమాధానం లేదు, నా జీవితంలో ప్రశాంతత లేదు, దేవుని నమ్ముకున్న బ్రతుకుతున్న నా జీవితంలో సమాధానం లేదు, ఎదుగుదల లేదు, ప్రశాంతత లేదు. కానీ వారు మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉన్నారు, వారు మాత్రం ఎంతో నిశ్చింతగా ఉన్నారు. నేను ఎందుకు ఇలా ఉండలేకపోతున్నాను అని చాలాసార్లు మనం అనుకుంటాం. ప్రియులరా, ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు, మనం ధ్యానించుకుంటున్నప్పుడు, ప్రస్తుత కాలంలో మనం ఎలా అయితే ఆలోచిస్తున్నాం, భక్తుడు కూడా అలానే ఆలోచించినట్టుంది కదా. నిజంగా ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. సేమ్ అలానే లేదు, అలానే ఉంది. వాళ్ళు ఎందుకు అంత నిశ్చింతగా ఉన్నారు, నమ్ముకున్న నేనెందుకు సమాధానం లేక, ఇంట్లో శాంతి లేక, సంతోషం లేక, ఎన్నో కష్టాల మధ్య, ఎన్నో ఇబ్బందుల మధ్య ఎందుకు నేను నడిపించబడుతున్నాను. ప్రియులరా, ఇలా చెప్తూ ఇది మొదటి భాగం. ఇది అతను పడుతున్న బాధ, అతని మనసులోకి వచ్చిన ఆలోచన. దీనివల్ల రిజల్ట్ ఏమైందో తెలుసా? ఈ బాధ వల్ల రిజల్ట్ ఏమైందో తెలుసా? అతని జీవితంలో విశ్వాసానికి బదులుగా అవిశ్వాసపు అడుగుల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఒకసారి అవి కూడా ధ్యానం చేద్దాం. 13వ వచనం నుంచి, నా హృదయం నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కుని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయంన నాకు శిక్ష వచ్చుచున్నది. ప్రియులరా, ఇవన్నీ చూసినప్పుడు భక్తుడు మనసులో వచ్చిన ఒక ఆలోచన చూడండి ఎంత దీనిగా ఉందో. నా హృదయమును నేను శుద్ధి చేసుకున్నట్టు ఉండుట వ్యర్థమే. తను ఏమనుకున్నాడంటే, ఇవన్నీ చూశాక నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకుంటా వ్యర్థమే. ఎందుకు? నా హృదయాన్ని నేను మంచిగా ఉంచుకుంటే నాకు వచ్చిన ప్రతిఫలం ఏంటి? నా చేతులు కడుక్కుని నిర్మలి ఉండడం వలన నాకు వచ్చిన ప్రతిఫలం ఏంటి? ఇదంతా వ్యర్థమే అని భక్తుడు తన మనసులో బాధను వెళ్ళగొక్కుతున్నాడు. ప్రియులరా, మన భక్తి జీవితాల్లో కూడా చాలా సార్లు ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ఆలోచన మధ్యలో మనం నడవడం లేదా? ఎన్నోసార్లు అనుకుంటాం కదా, ఎంత భక్తి చేస్తున్నాం, అరే ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎంత దేవుని దగ్గరికి వస్తున్నాం, ప్రతి ఉదయాన్నే ఏంటే
లేచి దేవుని మాటలు, దేవుని సన్నిధిలో మన దినాన్ని ప్రారంభిస్తే ఇటువంటి పరిస్థితుల మధ్య నడిపించబడుతున్నప్పుడు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఎందుకు నా పరిస్థితి మారడం లేదు? ఎందుకు నేను ఇంకా ఈ ప్రతికూలమైన పరిస్థితుల మధ్య నడిపించబడుతున్నా? ఎందుకు ఎందుకు నా జీవితంలో నేను అనుకున్నవి జరగడం లేదు? అది ప్రియులారా, చాలా మంది జీవితంలో ఆరోగ్య విషయంలో కావచ్చు, కొంతమంది జీవితాల్లో ఉద్యోగ విషయాల్లో కావచ్చు, కొంతమంది జీవితాల్లో పిల్లల భవిష్యత్తు విషయంలో కావచ్చు, కొంతమంది జీవితాల్లో వీళ్ళ గర్భఫలం విషయంలో కావచ్చు, కొంతమంది జీవితాల్లో ఇంకా చెప్పాలంటే ఎన్నెన్నో ప్రతికూలమైన పరిస్థితులు, అది ఏ పరిస్థితి అయినా కావచ్చు. ఎంత ఎంత ప్రార్థన చేస్తున్నాం, దేవుని దగ్గరికి వచ్చి ఎంత బతిమలాడుతున్నాం, ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకు వాళ్ళకి మాత్రం ఇలా ఎందుకు నా జీవితంలో ఇలా అవుతుంది? ఇవన్నీ వ్యర్థమే. ఇవన్నీ వ్యర్థమా? నేను చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలపిస్తున్నాడా? లేకపోతే నేను చేస్తున్న పనిని దేవుడు చూస్తున్నాడా? లేకపోతే ఏమవుతుంది నా జీవితంలో? ఎందుకు నా బ్రతుకు ఇలా అయిపోయింది? చాలా సార్లు కొంతమంది అంటారు, దేవుడు నమ్ముకున్నారు కదరా, మీకు అసలు ఏం జరిగింది? మన చుట్టుపక్కల మన బంధువులు కానీ, మన చుట్టాలు కానీ దేవుణ్ణి నమ్ముకోకపోయి ఉంటే బాగుండేది, మీకు మీకు ఈ పరిస్థితి నుంచి అయిపోయేది. నేను ఈ మాట చెప్పచ్చలేదు తెలియదు కానీ నేను రీసెంట్ కాలంలో ఇది ఫేస్ చేశాను. నాకు వివాహం కాకముందు, నాకు మ్యారేజ్ కాకముందు సంబంధాలు చూస్తున్నారు. నాకు ఒకళ్ళు డైరెక్ట్గా మాకు బాగా క్లోజ్ అయ్యాను అన్నారు, మీరు కానీ హిందూస్ అయ్యి ఉంటే, అంటే నేను తప్పుగా అనడం లేదు, మీరు కానీ హిందూస్ అయ్యి ఉంటే ఇది మీరు క్రిస్టియన్స్లోకి వెళ్ళారు కాబట్టి మీకు ఇలా అవుతుందన్న. ఒక్కొక్కసారి మనుషులు కూడా అలా అంటారు, మీరు దేవుని దగ్గరికి వెళ్తే మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి ఇలా అయింది, అదే ఇక్కడ ఉండుంటే బాగుండేది. ఈ మాటలు వింటుంటాం. ఒక్కోసారి మనకు కలిగిన బాధలను బట్టి, మనకు కలిగిన ఏం చెప్పలేము. అందరి జీవితాలు ఒకలా ఉండాలని లేదు. కొంతమంది జీవితాలు బయటకు చెప్పుకోలేరు కానీ చాలా వేదన అనిపిస్తారు. అది పిల్లల భవిష్యత్తు మీద కావచ్చు, జీవితం మీద భయంతో కావచ్చు, లేకపోతే కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులతో కావచ్చు. చాలా సార్లు ఇలాంటి పరిస్థితుల మధ్య నడిపించబడతారండి. చాలా సార్లు చాలా మంది. ఇందులో చెప్పాను కదండి, నాకైతే వయసు తక్కువ, అనుభవం తక్కువ. నాకన్నా వయసు ఎక్కువ, మీకు అనుభవం ఎక్కువ. మీకు ఇంకా ఈ విషయాలు బాగా అర్థమవుతాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య నడిపించబడుతున్నప్పుడు చాలా సార్లు అనుకుంటాం, నిజంగా ఇదంతా ఇది చేస్తున్నాను వ్యర్థమా, కరెక్టా కాదా, ఎందుకు ఇలా అవుతుంది, ఏమి దీనికి సమాధానం ఏంటి, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు సమాధానం ఏంటి? దేవుని నమ్ముకుంటే ప్రియులరా, భక్తుడు కూడా అలానే విశ్వాసం నుంచి అవిశ్వాసంలోకి అడుగులేస్తున్నాడు. అదే మనం స్టార్టింగ్ లో చదువుకున్నాం కదా, నా పాదములు జారుట కొంచెము తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. ఎందుకంటే ఈ పరిస్థితులన్నీ చూసి భక్తుడు కూడా అంటున్నాడు, ఇవన్నీ వ్యర్థమేమో, నేను నా హృదయం నిర్మలంగా, నేను దేవునిలో భక్తిగా ఉండటం వ్యర్థమేమో, నా చేతులు కడుక్కొని నిర్మలంగా ఉండటం వ్యర్థమేమో, ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి. నిజంగా భక్తి ఈ వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రస్తుత సమాజం లేకపోతే ప్రస్తుత జరుగుతున్న పరిస్థితులన్నీ నా కళ్ళ ముందు మెదిలే. మనకు కూడా ఈ వాక్యం వింటున్నప్పుడు అలానే అనిపిస్తుంది కదా, ఇంకా ముందుకెళ్దాం. ఇలాగూ ముచ్చటింతునని నేను అనుకునే నీ ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడిని నొగదును. అయితే ఇలా నేను ఆలోచించినప్పుడు రేపొద్దున్న దీని వాక్యం యొక్క అర్థం ఏంటంటే, రేపొద్దున్న నా పిల్లలు లేకపోతే నా తరువాత తరం వరకు కూడా, అరే ఇదే మీరు చెయ్యాలంటే వాళ్ళు నేను మోసగించిన అవుతానేమో, దేవుని నమ్ముకుంటే అన్ని బాగుంటాయి, దేవుని నమ్ముకుంటే అన్ని ఉంటాయి అని చెప్తే నేను మోసగించిన అవుతానేమో అని మరలా తన యొక్క బాధను, తన యొక్క వేదన వెలగెత్తున్నాడు. ప్రియులరా, ఎలాంటి వ్యక్తి ఈయన ఒక రైటర్, ఒక సింగర్ ఏంటి, ఒక ఆరాధికుడు, ఒక దీర్ఘదర్శి, ఒక పాస్టర్. ప్రియులరా, అంటే లేవి వంశానికి చెందినవాడు, యాజకత్వానికి చెందినవాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఈయన ఏంటి కీర్తనలో సుమారుగా ఒక వరుస పెట్టి ఒక 10-12 కీర్తనలు రాసిన ఈయన ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు చూడండి. ప్రియులరా, నిజమే చాలా సార్లు భక్తి జీవితంలో మనకు కూడా ఒక్కొక్కసారి విసుగు చెందో లేకపోతే పరిస్థితుల ప్రభావమో తెలియదు కానీ ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, బాధపడుతూ ఉంటాం. ఇలానే భక్తుడు కూడా చూడండి, విశ్వాసం నుంచి అవిశ్వాసం వైపు ఎలా అడుగులు పడ్డాయి, మరలా రియలైజ్ అవుతున్నాడు. ఇప్పుడు మూడో సందర్భానికి వస్తున్నాం, మూడో భాగానికి వస్తున్నాం. ఈ కీర్తనలో రియలైజ్ అవుతున్నాడు. ఎలా రియలైజ్ అవుతున్నాడో ఒకసారి చూడండి. నేను దేవుని స్థలంలోనికి పోయి వారంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండను. ఇదంతా కాదు, ఇది నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు అసలు ఇదేం అర్థం కావడం లేదు. దీనికి పరిష్కారం, నేను దేవుని సన్నిధికి పోతాను. నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి అనగా దేవుని సన్నిధిలోకి పోయి నేను అక్కడ దీనికోసం ధ్యానిస్తాను. ఆయన కోసం ఏంటి పరిస్థితులు, ఏంటి పరిస్థితికి అంతం ఏంటి, అసలు వాళ్ళ అంతం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇవన్నీ నేను తెలుసుకున్నంత వరకు నా మనసులా ఉండదు, నా మనసు ప్రశాంతంగా ఉండదు, నేను ప్రశాంతంగా ఉండలేను, నాకు అంత ఆయాసకరంగానే ఉంటది. నేను పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయి నేను అసలు దీని మ్యాటర్ ఏంటి, దీని కంక్లూజన్ ఏంటి, దీని సారాంశం ఏంటి నేను తెలుసుకోవాలి అని ఫిక్స్ అయ్యి దేవుని సన్నిధిలోకి పోయాడు. అప్పుడు తను తెలుసుకుంటున్నా
ఇప్పుడు వరకు విశ్వాసం నుంచి అవిశ్వాసంలో అడుగులేశాడు కదండి. మరలా దేవుని సన్నిధికి పోయినప్పుడు తను తెలుసుకున్న విషయాలు ఈ రోజు మనకి పాఠాలు. తను ఏవైతే విషయాలు తెలుసుకున్నాడో అవే ఈ రోజు మనకి మన భక్తి జీవితానికి కావచ్చు, మన శారీరక జీవితానికి కావచ్చు, అవే ఈ రోజు మనకి పాఠాలు. చూద్దాం. నిశ్చయంగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లును వారిని పడవేయుచున్నావు. క్షణ మాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొని వాడు తాను కల మర్చిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. ప్రియులరా, భక్తుడికి అర్థమైంది. దేవుని సన్నిధికి పోయి ధ్యానించినప్పుడు, దేవుని సన్నిధికి పోయి వివరం కనుక్కున్నప్పుడు తనకు అర్థమైన విషయమే ఈరోజు మనకు పాఠం అని చెప్పాను కదా. అటువంటి వారి పరిస్థితులు, ఎస్ మనం కష్టాల గుండా నడిపించబడవచ్చు, ఎస్ మన ప్రతికూలమైన పరిస్థితుల మధ్య నడిపించబడవచ్చు. మన జీవితంలో ఎన్నో, మనమేం కోట్లు కోరుకోవడం లేదు. మన జీవితంలో కొన్ని ఆశలు ఉంటాయండి. అది ఏ విధమైన ఆశ అయినా కావచ్చు, అవి నెరవేరకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, అటువంటి పరిస్థితుల గుండా మధ్య నువ్వు నడిపించబడవచ్చు, బట్ స్టిల్ కానీ నువ్వు దేవునితో ఉన్నావు. దేవుడు చూసుకుంటాడు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఎవరిని చూసైతే వాళ్ళు ఎందుకు ఎలా ఉన్నారో, నా పరిస్థితి ఎందుకు ఎలా ఉంది, ఎవరిని చూసైతే నువ్వు ఇలా బాధపడుతున్నావో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? వారు ఎలా ఉంటదండి? నిశ్చయముగా వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నాం. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నాం. వారి అంతం అలా ఉంటది. మీకు సింపుల్ ఉదాహరణ చెప్తాను, మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ప్రియులరా, బైబిల్లో మనకు బాగా తెలుసు, ధనవంతుడు ఉన్నాడు, లాజరస్ ఉన్నాడు. తన బతుకు కాలం అంతా ఒక పూట తిండి కోసం ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఏంటి, ధనవంతుడు తిని పడేసిన ఆ తిండి కోసం కూడా ఆశించాడు. అది తన జీవితం. కానీ ధనవంతుడు, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, ఎంజాయ్ చేయి, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అన్నాడు. కానీ ఒక దినాన్ని వీళ్ళిద్దరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, ప్రియులరా, ఈ లోకంలో యాతన పడిన ఆయన, ఈ లోకంలో బాధలు పడుతున్న ఆయన అక్కడ ఎలా ఉన్నాడు? ఒక దినాన్న అబ్రహాం గారి దగ్గర కూర్చొని నెమ్మది కలుగు స్థలంలో ఉన్నాడు. ఈయన ధనవంతుడు అబ్రహాం గారికి చెప్తాను, తండ్రి అయిన అబ్రహామా, నాకు ఇక్కడ దాహంగా ఉంది, ఒక చొక్క నీ చేతి కొనుంచి ఒక చొక్క నా నోటి మీద పడిస్తే నాకు ఈ దాహం తీరుతుందేమో. అండ్ సేమ్ టైం నా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పు, మేము ఇలానే బతుకుతున్నాం, వాళ్ళు అట్లీస్ట్ నేనే నా నరకానికి వచ్చాను, వాళ్ళు మాత్రం నరకానికి రాకూడదు. ఇది వారి అంతం ఇలానే ఉంటది. వీళ్ళని మనం అనుకోవచ్చు, ఈ రోజు మనకి రోజులు గడకపోవచ్చు, ఈ రోజు మనకన్నా గొప్పలు ఉండొచ్చు, మనకన్నా తక్కువలు ఉండొచ్చు, లేకపోతే మనతో పాటు సరి సమానమైన వంటలు ఉండొచ్చు. పర్సనల్ ఎవరైనా కానీ, స్థాయి ఏదైనా కానీ, వీళ్ళని ఒకటి గమనించాలి. దేవుని నమ్ముకున్నవాడు నిత్యము కదలక నిలుచు సియోను కొండవలని ఉంటాడు, భక్తిహీనుడు వరద కొట్టుకొని పారిపోవని వాళ్ళే ఉంటాడు, గాలి కొట్టు వలే ఉంటాడు. ఒక దినాన్ని, ఈ రోజు మన కళ్ళ ముందు వాడి ఎదుగుదల కనిపించవచ్చు, ఈ రోజు మన కళ్ళ ముందు వాడి పరిస్థితి ఏదైనా అవ్వచ్చు, కానీ ఒక దినాన వాడి అంతం మాత్రం ఎట్లానే ఉండబోతుంది. మీరు దేనికోసం కూడా భయపడదు. ఇంకొని చూసి వాళ్ళ జీవితాన్ని చూసి మన భక్తి జీవితాన్ని తగ్గించుకోవాల్సిన అవసరము లేదని భక్తుడు చెప్తున్నాడు. ఇంకొకరి జీవితాన్ని చూసి మన భక్తి జీవితంలో అవిశ్వాసంకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. మనం ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. వాళ్ళ అంతం అలా ఉంటది, మన అంతం ఎలా ఉంటుందో కూడా ఇక్కడ చెప్తున్నాడు. ప్రియులను చెప్తూ ఏమంటున్నాడు, నా హృదయం మత్సరపడేను, నా అంతరంద్యంలో నేను వ్యాకులు పడి తిని, నేను తెలివిలేని ప్రసుప్పాయుడిని అయితే, నీ సన్నిధి మృగం వంటి వాడిని అయితిని. అప్పుడు రిలీజ్ అయ్యాడు కదండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ మాటలే మరలా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను పశుప్రాయుడి వల్ల బిహేవ్ చేశాను, నేను అంటే నా అంతరంద్యంలో నేను వ్యాకులు పడ్డాను, లేకపోతే నా హృదయం మత్సరపడింది. ఇవన్నీ చూసి ప్రభా నేను మత్సరపడ్డాను. నేను యాక్చువల్గా ఈ పరిస్థితులన్నీ చూసి దేవుడిగా ఉన్న నీ దగ్గర నేను మత్సరపడ్డాను, లేకపోతే వ్యాకులు పడ్డాను, పశుప్రాయుడి వల్ల బిహేవ్ చేశాను, ఇవన్నీ చేశాను, కానీ ప్రవర్తించాను. కానీ వారి అంతం ఎట్లా ఉందో నాకు తెలిసింది కదా. అండ్ నా జీవితం ఎట్లా, ఇవన్నీ చూసి నీ దగ్గర సమాధానం వచ్చినప్పుడు నేను వేరే విధంగా అనుకున్నాను, కానీ తప్పు చేశాను రియలైజ్ అయ్యాడు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఇది కంక్లూజన్. ఈ కంక్లూజన్ ఎంత మంచిదంటే, మన భక్తి జీవితాలు కావచ్చు, మన శారీరక జీవితాలు కావచ్చు, లేకపోతే మన ఆత్మీయ జీవితాలకు చాలా ఇంపార్టెంట్ ఈ కంక్లూజన్. ఏమంటున్నాడంటే, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. అయినను నేను ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని ఇబ్బందులు వచ్చినా, ఇన్ని పరిస్థితులు వచ్చినా, ప్రభువా నిన్ను నేను విడిచిపెట్టలేదు, నీ పాద సన్నిధికి వస్తున్నాను, నా పరిస్థితిని బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నాకు కలిగే ధైర్యము,
నీ సన్నిధికి వచ్చాక నాకు కలిగే ధైర్యము, నీ సన్నిధికి వచ్చాక నాకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? నా కుడి చెయ్యి నువ్వు పట్టుకున్నావు, నా చెయ్యి నువ్వు పట్టుకుని ఉన్నావు. నీ ఆలోచన చేతే నువ్వు నన్ను నడిపిస్తావు. తరువాత మహిమలో, ఒక దినాన మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. ఇది మన అంతము. ఇది ఇంతకుముందు మాట్లాడుకున్నది భక్తిహీనుల అంతము, ఇప్పుడు మాట్లాడుకుంటుంది మన అంతము. ఎస్, ప్రతికూలమైన పరిస్థితుల కింద నడిపించబడ్డాం. ఎస్, కష్టాల మధ్య నడిపించబడి, ఎస్, ఇబ్బందుల మధ్య నడిపించబడుతున్నాం. ఎదుగో వాళ్ళని చూసి ఒక్కొక్కసారి మన జీవితాలు కలత చెందుతుంటాయి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఎండ్కి వచ్చేసరికి, చివరికి వచ్చేసరికి ఏంటో తెలుసా? ప్రభువా, భక్తుడు చెప్తున్నాడు, నేను అవిశ్వాసంలో నడిచాను, కొద్దిగా నా అడుగులు తెప్పే, కానీ నాకు అర్థమైంది ఏంటో తెలిసి, నేను నీ యొద్దకు వస్తున్నాను. నాకు ఏ పరిస్థితి వచ్చినా నీ యొద్దకు వస్తున్నాను. నువ్వు నా చేయి పెట్టుకొని నడిపిస్తావు, నువ్వు నాకు ఆలోచన చెప్పి నడిపిస్తావు. ఒక దినాన మహిమలో నువ్వు నన్ను చేర్చుకుంటావు. చాలు ప్రభువా, చాలు అని చెప్తూ ఒక చక్కనైన మాటలు చెప్తున్నాడు. మనం ముందు చదువుకున్నాం కదండి. ఏంటన్నమాట? 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఆకాశంలో నువ్వు ఉంటే నాకు, ఈ లోకంలో నేను మనస్ఫూర్తిగా నా చుట్టాల దగ్గరికి వెళ్ళాను, నా బంధువుల దగ్గరికి వెళ్ళాను, లేకపోతే నన్ను కనిపించిన తల్లిదండ్రులకైనా ఒక్కొక్కసారి వెళ్ళగలనో లేదు తెలియదు, కానీ నాకు ఏ కష్టం వచ్చినా నీ దగ్గరికి రాగలను. ఈ ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారు? నువ్వు మాత్రమే నాకు సహాయం చేసేవాడు, నువ్వు మాత్రమే నన్ను నడిపించేవాడు, నువ్వు మాత్రమే నన్ను చేపట్టి చేరదీసి ఆదరించి నడిపించేవాడు, నువ్వు మాత్రమే ప్రభువా. నువ్వు తప్ప ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఒకసారి చెప్పాను, గుర్తుండదండి. ఒకసారి వాక్యం చెప్పినప్పుడు, హ్యావింగ్ గాడ్ ఈక్వల్స్ టు హ్యావింగ్ ఎవ్రీథింగ్. దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈ లోకంలో ఎవడు గొప్పోడంటే దేవుని సంపాదించుకున్నాడు. ఇక్కడ భక్తుడు కూడా అదే చెప్తున్నాడు. ఆకాశంలో నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభు? ఈ లోకంలో నువ్వు నాకుండగా ఏది నాకు అక్కర్లేదు. ఎంత మంచి మాట, ఎంత ధైర్యపరిచే మాట చెప్పండి. చూడండి ఈ ఉదయకాల సమయంలో. ఎస్, ఇంకో భక్తుడి జీవితం కూడా ఇలానే ఉంటుంది. హబక్కూకు గారి జీవితంలో కూడా అంటారు, ఎలాంటి పరిస్థితుల మధ్య, ఆనాడు సమాజం మధ్యలో ఆయన దేవునికి ప్రశ్న వేస్తాడు. దేవుని ప్రశ్నకి సమాధానం పొందుకున్న తర్వాత తను ఏం చెప్తాడండి? చేనులోని పైరు చేతికి రాకపోయినా పర్లేదు, లేకపోతే పంటంతా నష్టపోయినా పర్లేదు, పరిస్థితులు ఏదైనా కావచ్చు, ప్రభువా నేను నా ఇంటి వారు నీ అందే ఆనందిస్తాం, నువ్వు ఉంటే చాలు, నువ్వు ఉంటే చాలు. అవును, ఈ లోకంలో ప్రియులారా, ఎస్, మనకు డబ్బు చాలా విషయాలు ఆనందం ఇస్తుంది, మన అవసరాలు, కోరికలు, మన సుఖాలు తీర్చుకోవడానికి పనికొస్తుంది. కానీ ఎవరి జీవితంలో అయితే దేవుడు ఉంటాడో వాడు ధైర్యంగా ఉంటాడు. ఎవరి జీవితంలో అయితే దేవుడు ఉంటాడో వాడు కదలక నిశ్చయము నిలుసు సియోను కొండవలే ఉంటాడు. ఎవరి జీవితంలో అయితే దేవుని సంపాదించుకుంటారో, ఎవరి కుటుంబంలో దేవుడు ఉంటాడో ఆ కుటుంబం నిశ్చింతగా ఉంటది. కష్టం వస్తుంది, భయం వస్తుంది అన్న భయం లేకుండా ధైర్యంగా ఉంటారు. రావని చెప్పడం లేదు, కానీ దేవుడు ఉన్న వారి కుటుంబంలో, దేవుని సంపాదించుకున్న వారి కుటుంబంలో దేవునిపై